ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కీర్తి ప్లీజ్ ఒక్క స్పూన్. హే హే నన్ను తడుపుకో. అరే ముందు తిను. నేను చెప్పిన మాట వినడం లేదు నువ్వు. నీకు అన్నం పెట్టాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. నిన్ను ఆగు, కొంచెం అన్నా తిను. ఇదిగో ప్లీజ్ కీర్తి, రమ్మంటుంటే నిన్ను. కీర్తి కీర్తి తప్పల పోయకూడదు. నీ కల్లరు ఎక్కువైపోయింది, దెబ్బలు పడతాయి. పర్లేదులే అక్క, చిన్నపిల్ల కదా, ఆడుకోనివ్వండి. ఇది చిన్నపిల్ల. నిన్ను పరిగెత్తకురా, నేను పట్టుకోలేకపోతున్నాను. నాకివ్వండి అక్క, నేను తినిపిస్తాను. పర్లేదులే, నువ్వు వెళ్ళి తిను. ఆకలిగా లేదక్క, కాసేపు ఆగి తింటాను. సరే కలిసి తిందాం. కీర్తి ఆటలు ఎక్కువైపోయాయి, ఈ కొంచెం తిను రా. కీర్తి ఆగు ఆగు, అరే కొంచెం తినవే. మాట వరుసకి కలిపిన వరసల్ని నిజం వరసలాగా బాగానే చేసుండావే. మధ్యలో ఎర్రి పుష్పాన్ని నేనయ్యుండా. అసలు నువ్వు నన్ను నీ కొన్న తల్లి అనుకోవటమేందే నా కర్మ కాకపోతే. ఏ కీర్తి కీర్తి ప్లీజ్ అమ్మా, ఈ కొంచెం తిను. శ్రీవల్లి, నీతో చిన్న పనుంది, రామ్మా. ఏమైందన్నయ్య? నా దగ్గర మా అమ్మ ఫోటో ఉంది, నీకు అమ్మ ఫోటో చూపిస్తాను. అమ్మని నువ్వెక్కడన్నా చూసుంటే గాని, అటువంటి ఫోటో నీ దగ్గర ఉంటే గాని నాకు చెప్పు శ్రీవల్లి. సరే అన్నయ్య, కానీ దేనికోసమో నాకు అర్థం కావట్లేదు. ఫోటో చూసి నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది శ్రీవల్లి. రా శ్రీవల్లి, రామ్మా రా. వామ్మో, ఇప్పుడు గనక కేదారు సుహాసిని ఫోటో చూపిస్తే శ్రీవల్లి తన కాడున్న ఫోటో కేదార్ కాడున్న ఫోటో ఒకటేనని చెబుతుంది. దాంతో శ్రీవల్లి తల్లి సుహాసిని అన్న నిజం బయటపడిపోతుంది. అదే జరిగితే దాన్ని అనాథన చేసిన పాపానికి నా మొగుడు నన్ను చంపుతాడు. దాన్ని ఆ ఫోటోని చూడనివ్వకూడదు. ఏం చేయాలా? హే ఆగవే, యాడికే ఈళ్లతో పోతుండవు? ఈళ్లతో సేరేగా నా కాపురాన్ని నిలువున కూర్చుండావు, నా సంసారంలో నిప్పులు పోసుండావు. ఇంకా ఏ కట్టె కాల్చి నా నెత్తి మీద పెట్టడానికి ఓ ఊపుకుంటా పోతా ఉండావు.